అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడ్. ఆనాడేనాడో తెలంగాణలో ఎన్నికల వేళ ఢిల్లీ నుంచెల్లి మన కురువృద్ధుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అనేసి ఒక పేపర్ ముక్క పట్టుకొని దిగిండు. మళ్ళా ఈనాడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్న వేళ మళ్ళా దిగిండు. ఆయన దిగినాక మన గుంపు మేస్త్రి ఇక మస్తు కోతలు కోత్తాండు, మస్తు ప్రవచనాలు ఇస్తాండు. రాబోయే ఎన్నికలల్లా 100 ఎమ్మెల్యేలను 15 మంది ఎంపీలను గెలిపించుకుంటాం అనేసి కోతలు కోసిండు. అసలు ఆ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చింది లేదు. మళ్ళా 6 గ్యారంటీలు 420 హామీలల్లా ఏది కూడా నెరవేర్చింది లేదు. మీకు ఎట్లేస్తారు ఓట్లు అనుకుంటారు? తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు అనుకుంటారా, ఎల్లోళ్ళు అనుకుంటారా? మీరు చెప్పే ముచ్చట్లు ఇంకా ఇంటారు అనుకుంటారా? ఏమనుకుంటారు అసలు? 100 సీట్లల్లా డిపాజిట్ దక్కించుకోర్రి, అప్పుడు చెప్తాం. ఈ 100 సీట్ల సంగతి తర్వాత కానీ కొడంగల్లా రాజీనామా చేయి, మా పట్నం నరేందర్ అన్న నిలబడతాడు, ఇద్దరు కలిసి పోటీ పడుర్రి. ఎవరు గెలుతారో చూసిన తర్వాత ముచ్చట మాట్లాడుకుందాం. అయినా నీకు ఓట్లు ఎట్లేస్తారు అనుకుంటానో తెలంగాణ ప్రజలు? రైతులకు రైతు భరోసా ఇచ్చినవనా? ఎరువులు ఇస్తున్నవనా? నీళ్ళు ఇచ్చినవనా? మా నిరుద్యోగ సోదరుల మనరులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినవనా? దేనికేస్తారు? ఇవాళ సభల 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని మొత్తుకుంటున్నావు కదా. ఆ 60,000 ఉద్యోగాలను కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు నోటిఫికేషన్లు చేసిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చినవని మర్చిపోతానవా? ఎన్నెన్ని అబద్ధాలు ఆడుతావు? నీ మాటలు కోటలు దాటుతానే గాని నీ పాలన గుమ్మాన్ని కూడా దాటలేదు. ఎవరన్నా నీ పాలనను చూసిన తర్వాత ఈ 18 నెలలల్లా ఇంకా నీకు ఓట్లేస్తారు, మీకు సీట్లు ఇస్తారు అని ఎట్లా నమ్ముతారు? ఆడబిడ్డలను వంచి మోసం చేసిన పార్టీ మీ పార్టీ. 2,500 ఇయ్యలేదు, తులం బంగారం ఇయ్యలేదు, స్కూటీలు ఇయ్యలేదు. ఇంకెట్లేస్తారు? ఏ వర్గాన్ని వదలకుండా తెలంగాణలో ఉన్న ప్రతి వర్గానికి పంగనామాలు పెట్టిన పార్టీకి ఇంకా ఓట్లు ఎట్లేస్తారని నమ్ముతారయ్యా? నాకు అర్థమైతే లేదు. ఈ జోకులు బంద్ చేయి జరంతా. గుంపు మేస్త్రి, ఈ జోకులు బంద్ చేయి. ఎల్బీ స్టేడియంను కామెడీ స్టేడియంగా మార్చకు.